శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సంన్యాస యోగం. మోక్షం అంటే విముక్తి, బంధం నుండి విముక్తి, సంసార దుఃఖం నుండి, జనన మరణాల నుండి విముక్తి అంటే బంధ విముక్తి అని భావం. అలాంటి బంధ విమోచన రూపమైన మోక్షం త్యాగం వల్లనే లభిస్తుంది. త్యాగమన్నా సన్యాసమన్నా ఒకటే. త్యాగం అంటే నిజానికి సర్వసంగ పరిత్యాగం. ప్రపంచం, దేహం, మనసు మొదలైన సమస్త దృశ్య వస్తువుల సమూహాన్ని పరిత్యజించి మోక్షరూపుడైన భగవంతుడిని శరణు పొందాలి. దృశ్య వస్తు సంబంధమైన వాటన్నింటినీ మానవుడు ఏ క్షణంలో త్యాగం చేస్తాడో ఆ క్షణంలోనే అతడు దృగ్వస్తువైన ఆత్మగా మిగులుతాడు. అదే మోక్షస్థితి. అంటే క్షేత్రాన్ని త్యజించడం వలన క్షేత్రజ్ఞుడు మిగులునని భావం. త్యాగం చేత మోక్షం లభిస్తుందని అర్థం. ఈ విధంగా సన్యాసం వలన, త్యాగం వలన, సర్వదృశ్య వస్తు సమూహ పరిత్యాగం వలన మోక్షం లభిస్తుందని బోధించడం వలన ఈ అధ్యాయానికి మోక్ష సన్యాస యోగమని పేరు వచ్చింది. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూదన. గొప్ప భుజాలు కలవాడవు, ఇంద్రియాల నియామకుడవు, కేసి అను రాక్షసుడిని సంహరించిన వాడవు అయిన ఓ కృష్ణ, సన్యాసం, త్యాగం యొక్క యథార్థాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ రెండింటినీ వేరువేరుగా నాకు బోధించు అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికారు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ఓ అర్జున, కామ్యకర్మలను వదలడమే సన్యాసమని కొందరు పండితులు చెబుతారు. మరికొందరు పండితులు సమస్త కర్మల ఫలితాన్ని త్యజించడమే త్యాగమని చెబుతారు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. కొందరు సాంఖ్యులు అంటే బుద్ధిమంతులు దోషంగా భావించి కర్మను విడిచిపెట్టదగినదని చెబుతారు. మరికొందరు యజ్ఞం, దానం, తపస్సు మొదలైన కర్మలు విడిచిపెట్టదగినవి కావని చెబుతారు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. భరతలోకోత్తముడవు, పరమశ్రేష్ఠుడవు అయిన ఓ అర్జున, కర్మత్యాగ విషయంలో నా యొక్క నిశ్చయాన్ని చెబుతాను విను. త్యాగం 3 రకాలుగా చెప్పబడింది కదా. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలు విడిచిపెట్టదగినవి కాదు, చేయదగినవే అవుతాయి. ఎందుకంటే ఆ యజ్ఞం, దానం, తపస్సు బుద్ధిమంతులకు పవిత్రతను కలిగిస్తాయి. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అర్జున, ఈ యజ్ఞ, దాన, తపకర్మలను కూడా ఆసక్తిని, ఫలితాన్ని విడిచిపెట్టే చేయాలని
నా నిశ్చితమైన ఉత్తమ అభిప్రాయం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. వేదశాస్త్రాలు మొదలైన వాటిలో విధించబడిన కర్మల యొక్క పరిత్యాగం యుక్తం కాదు. అజ్ఞానంతో అటువంటి కర్మను ఎవరైనా విడిచిపెడితే అది తామసత్యాగమే అవుతుందని చెప్పబడుతోంది. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. ఎవరు శరీర ప్రయాస వలన భయం చేత దుఃఖాన్ని కలగచేస్తుందని భావించి కర్తవ్య కర్మను విడిచిపెడతారో అటువంటి వారు రాజస త్యాగం చేసిన వాడే త్యాగ ఫలితాన్ని పొందరు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఇది చేయవచ్చు అని భావించి శాస్త్ర నియమితమైన ఏ కర్మము అభిమానం ఫలితం విడిచి చేయబడుతుందో అటువంటి త్యాగం సాత్విక త్యాగము అని చెప్పబడుతుంది. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయః. సత్వగుణంతో ఉన్నవాడు ప్రజ్ఞాశాలి సంశయాలను పోగొట్టుకున్నవాడు అయిన త్యాగశీలుడు అశుభాన్ని కామ్యాన్ని దుఃఖకరమైన కర్మను ద్వేషించడు. అలాగే శుభాన్ని నిష్కామాన్ని సుఖకరమైన కర్మలయందు అభిమానమును కలిగి ఉండడు. నహి దేహభృతా సఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం దేహధారి అయిన జీవుడికి సాధ్యం కాదు. ఎవరు కర్మల యొక్క ఫలితాన్ని విడిచిపెడతారో అటువంటి వారు త్యాగి అని పిలువబడుతున్నారు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగం చేయని వారికి దుఃఖకరమైనది సుఖకరమైనది సుఖదుఖాలు రెండూ కలిసినది అయిన 3 విధాలైన కర్మ ఫలితం మరణానంతరం కలుగుతోంది. కర్మఫల త్యాగం చేసిన వారికి అవి ఎప్పటికీ కలగడం లేదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. గొప్ప బాహువులు గల ఓ అర్జున, సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతాన్ని తెలియచేసే సాంఖ్యశాస్త్రంలో చెప్పిన ఈ 5 కారణాలను నా వల్ల తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత 8వ మోక్ష సన్యాస యోగం. ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి, భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.